అందరికీ అభి బస్ ఒక మహేష్ బాబు యాడ్ వచ్చిన తర్వాత తెలిసేమో, కానీ దాన్ని మహేష్ బాబు రాకముందు జర్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ద పెయిన్ పాయింట్స్. సో 2008 I started Abhi Bus and somebody said this is nothing but an agent passion and what I have. So I said this is a real problem to solve. I convinced my father, took 10 lakhs from him to start the business. So from zero in 2008, so we went to 400 operators by 2014. So today in India we are the largest software provider for the bus companies in the country. Right? We will be able to solve it and then overcome it. So, and also not only the idea, and then even if you can execute it really well, put your heart to it, I think you can solve the problem. So that's a key takeaway for me. Yeah, thank you. నేను నమ్మి ఆచరించే అతి ముఖ్యమైన సూత్రం. మొదటిది కొత్తదనం, రెండవది ఏకాగ్రత, మూడవది నిరంతర పఠనం, నాలుగవది నిత్య ప్రయత్నం, ఐదవది అతి ముఖ్యమైనది సత్ప్రవర్తన. నా జన్మను చరితార్థం చేసిన ఆ పాట ఈరోజు శక్తి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులందరూ మీ అందరి కోసం ఆ పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. నిజంగా శశి ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఈవెంట్స్ కానీ అన్నీ చాలా ట్రెండీగా కండక్ట్ చేస్తారు. మన వెస్ట్ గోదావరిలోనే ది బెస్ట్ కింద కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్స్ ఏంటి, ఫెస్ట్ ఏంటి, ఏదైనా సరే. I'm so happy to be a student of Shashi Institute of Technology and Engineering. In this Anveshna platform, thank you Shashi, and thank you for Red Ants. Thank you, and special thanks to our ND sir, the young and dynamic hero of Shashi. Thank you.